డాక్టర్ నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించగా గత 4 సంవత్సరాలుగా ఓ పేషెంట్ నరకయాతన అనుభవిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. ఓ బాధితుడి కథనం ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని పేద కుటుంబానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అనారోగ్య కారణంతో గత 2019 డిసెంబర్ నెలలో హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 2 లోని ఎస్ క్లినిక్ లోని అడ్మిట్ అయ్యాడు. పైల్స్ తో బాధపడుతున్న సతీష్ కు వైద్యులు సర్జరీ చేశారు. అయితే వైద్యుడి నిర్లక్ష్యంతో సర్జరీ ఫెయిల్ కావడంతో అప్పటి నుంచి మోషన్ బట్టల్లోనే పడుతోంది. ఈ విషయం ఎన్నోసార్లు సతీష్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఆసుపత్రికి వస్తున్నప్పటికీ కూడా సదరు డాక్టర్ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సతీష్ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. తన అనారోగ్య సమస్యలు చెబితే డాక్టర్ తగిన మందులు ఇవ్వకుండా సైకలాజికల్ మెడిసిన్స్ ఇస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. ఓవైపు ఆసుపత్రి వైద్య ఖర్చులు ప్రతిసారి హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ కు రావడానికి రవాణా ఖర్చులు పెరిగి అప్పుల పాలయ్యానని సతీష్ వాపోయాడు. తిరిగి సర్జరీ చేశానని డాక్టర్ చెప్పి నెలలు గడుస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో గత నెల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సతీష్ ఫిర్యాదు చేశారు. అయితే తాము ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోమని, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు తమ పరిధిలోకి వస్తాయని పోలీసులు చెప్పి అక్కడి నుంచి పంపించినట్లుగా బాధితుడు వాపోయాడు. సర్జరీ కోసం తాను ఆసుపత్రికి వెళితే డాక్టర్ తనను చూసి తనకు పరిచయం ఉన్నటువంటి ఎస్ఐకి చెప్పి కానిస్టేబుల్ను ఆసుపత్రికి రప్పించి తనను ఆసుపత్రికి రావద్దంటూ బెదిరిస్తున్నారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తన అనారోగ్య సమస్యలను నయం చేయాలని, తనకు న్యాయం చేయాలని సతీష్ ప్రాధేయపడుతున్నాడు. సతీష్ నా పేరు. యాక్చువల్లీ ఇక్కడికి పైల్స్ సర్జరీ గురించి వచ్చినాను నేను 2019 డిసెంబర్లో యాక్చువల్లీ నా సర్జరీ అయింది. సర్జరీ చేసినప్పుడు ఏం చెప్పలేదు డాక్టర్, ఇట్లా ప్రాబ్లమ్స్ ఏం కాదు అది అని చెప్పిండు. యాక్చువల్లీ సర్జరీ చేసినప్పుడుతోనే నాకు మోషన్స్ అనేది లోపల మొత్తం కాల్ చేసిండు, లేజర్ సర్జరీ అని. ఇక్కడ వచ్చినాక 4 years నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నా. సర్జరీ చేసిన 10 నిమిషాలకే మోషన్స్ అనేది బట్టలలో పడుతూనే ఉన్నది. యాక్చువల్లీ ఏం పట్టించుకుంటలేదు డాక్టర్ కూడా. యాక్చువల్లీ 4 years నుంచి తిరుగుతూనే ఉన్నా కంటిన్యూ. 1 month ఒకసారి వస్తుంటే మెడిసిన్ రాసి ఇస్తుంటాడు. తర్వాత ఏంటంటే మళ్ళీ సైకాలజీ మెడిసిన్ రాసి ఇస్తున్నాడు అండి. ఇంతకుముందు 2 months క్రితం మొన్న వచ్చినప్పుడు ఏం చేశానంటే 1 month తర్వాత చేస్తాను బాబు, నేను పెళ్ళికి వెళ్తాను, వచ్చినాక చేస్తా అని చెప్పిండు సార్. ఇంతవరకు చేయలేదు సార్ ఆపరేషన్. ఆయన పిఎస్లో పోయి కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఈ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన నేను. బంజారాస్ పిఎస్లో ఇచ్చాను అండి. బంజారాస్ పిఎస్లో ఇచ్చిన. పిఎస్లో ఇస్తే వాళ్ళు ఏమన్నారు, పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇది ప్రైవేట్ హాస్పిటల్ కదా, ప్రైవేట్ హాస్పిటల్ మేము తీసుకోము, ఎక్కడ ఉంటే యాక్షన్ తీసుకుంటే అక్కడ మీరు పోయి మాట్లాడుకోండి, ఏమన్నా వేసుకోండి, మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి, మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే యాక్షన్ తీసుకుంటాం, ప్రైవేట్ అయితే యాక్షన్ తీసుకోమని చెప్పి. వేరే హాస్పిటల్ పోతే ఎక్కడ పోతే చేయనంటారు అండి సర్జరీ. ఎందుకంటే అది మొత్తం కాల్ చేసి ఉన్నది బాబు, లోపల ఫెయిల్ అయిపోయింది సర్జరీ. ఫైల్ సర్జరీ చేసిండు సార్. ఫైల్ సర్జరీ చేసి మొత్తం లోపల అనేది కాల్ చేసిండు. ఇప్పుడు అడిగితే ఏమన్నా అంటే 2 months క్రితం చేస్తా అని చెప్పిండు సార్. సైకాలజీ మెడిసిన్ రాసి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం? అలా మోషన్స్ అవుతున్నాయి సార్, నాకు కంటిన్యూగా తగ్గట్లేదు అసలు. తిన్నట్టు కూడా వస్తూనే ఉన్నది బయటికి, అసలు చేయట్లేదు అసలు సర్జరీ అనేది. 1 month క్రితం చేస్తా అని చెప్పిండు, ఇప్పుడు చేయను అని చెప్తాను నేను. పైసలు కూడా నాకు ఏం లేదండి, నాకు న్యాయం కావాలండి. సర్జరీ ఏమని చెప్పిన అతన్ని, నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మోషన్ కాకుండా నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మాది కర్మా డిస్ట్రిక్ట్ అండి, హుస్నాబాద్ అండి మాది. ఏం చేస్తారు మీరు? నేను కటింగ్ షాప్లో పనిచేస్తానండి. ఇక్కడ అంటే వేరే తరఫున గూగుల్లో సెర్చ్ చేసుకొని వచ్చినండి నేను. యాక్చువల్లీ ఇట్లా చూసుకొని వచ్చే వరకు బ్యాక్ సైడ్ ఇంతకుముందు హాస్పిటల్ ఉండే. బాబు చేస్తాను 1 year నుంచి ఆపుకుంటా వస్తుంది సార్. ఏంటంటే అది ఇంటికి డ్రై అయిపోయినాక చేస్తాను బాబు నేను అది అని చెప్పిండు సార్. యాక్చువల్లీ అప్పటి నుంచి తింపుతూనే ఉన్నాడు సార్. ఏమన్నంటే సైకాలజీ మెడిసిన్ రాసిస్తుండే సార్. సైకాలజీ మెడిసిన్ రాసిస్తుండే సార్. వేరే హాస్పిటల్ చూపెడితే సైకాలజీ మెడిసిన్ వాడకూడదు, ఏమన్నంటే నీకు సైకాలజీ ప్రాబ్లం ఉన్నది అది అని చెప్తాను సార్. ఇప్పటికీ 2019 4 years నుంచి వస్తూనే ఉన్నా సార్. కలుస్తున్నా పోతున్నా, అసలు వెనకకెళ్ళి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి లేడని చెప్తారు, లోపల రూమ్లో కూర్చుంటుండే ఆయన, బయటికి కూడా రావట్లేదు. ఏమనంటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తుండండి, 100 dial ఫోన్ చేస్తుండు. ఆయనకు వాళ్ళు తెలిసిన ఉన్నారట ఎస్ఐ గారు, ఆయనకు ఫోన్ చేస్తుండే, నేను కానిస్టేబుల్ పంపుతారు, మేము వచ్చే వరకే ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు కానిస్టేబుల్ వచ్చే వరకే. ఇక్కడ ఏం మాట్లాడకండి, మీరు అక్కడికి పోయి బయట పోయి మాట్లాడుకోండి, పోలీసు వాళ్ళు ఇక్కడ మీరు రావద్దు ఇక్కడికి అది అని పోలీసు వాళ్ళు మాతో భయపెట్టిస్తారండి. రావద్దు ఇక్కడికి, ఇక్కడ ఎందుకు కూర్చుంటారు అది ఇది అని ఉంటే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన సార్. 1 month అవుతుంది కంప్లైంట్ ఇచ్చి, ఇంతవరకు యాక్షన్ లేదు. 1 month అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. ప్రైవేట్ హాస్పిటల్ అయితే